జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 2026 జూలై లోపల ఆయన రిజైన్ చేయడం కానివ్వండి, లేకపోతే మరణించడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేష రాశికి అధిపతి కుజుడు. మేష రాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీకు లాభస్థానంలో ఉన్న రాహువు, అలాగే శుక్రుడు మీకు 15వ తారీఖు నుంచి ఆయన సింహరాశికి వెళ్తున్నారు. ఈ 2 గ్రహాలు మాత్రమే మేష రాశి వారికి అనుకూలంగా ఉన్నది, మిగతా గ్రహాలు వ్యతిరేకత ఉన్నది. అందుకోసమై మీరు నల్ల నువ్వులు దానం చేయండి, శివాలయ దర్శనం చేయండి. దాని మూలంగా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా మీకు ఇలనాటి శని ఉన్నది కాబట్టి శని భగవానుడి యొక్క ఇబ్బందులు ఉంటాయి. మీకు శనివారం రోజున ముఖ్యమైన డెసిషన్స్ తీసుకోకండి, ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మంచి రోజులు వచ్చేసి సోమవారం రోజున మీరు మంచి డెసిషన్స్ తీసుకోండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా బుధవారము శనివారం రోజున ముఖ్యమైన డెసిషన్స్ తీసుకోకండి, ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి, ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. మనీ పరంగా మాత్రం మీకు రాహు లాభస్థానం ఉన్నారు కాబట్టి మీకు మంచి ఫలితాలంటూ ఇస్తారు. సకాలంలో చేతికి ధనం వచ్చే అవకాశం ఉన్నది, ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ లేవు. శత్రువులు అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. కాలభైరవ అష్టకం చదువుకోండి, చాలా మంచి ఫలితాలుంటూ ఉంటాయి. ఇక్కడ 6వ స్థానంలోకి సూర్యుడు 17వ తారీఖు నుంచి రాబోతున్నారు, బుధుడు 15వ తారీఖు నుంచి రాబోతున్నారు. 6వ స్థానంలో రుణ రోగ శత్రు స్థానంలో ఈ గ్రహాలు మార్పుడు జరగబోతోంది. దాని మూలంగా మీకు కొన్ని శత్రువులతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ముఖ్యంగా సూర్యుడు శని బద్ధ శత్రువులు, దాని మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. హెల్త్ పరంగా కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. విష్ణు సహస్రం పాలన చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా పెట్టుబడులను తగ్గించి పెట్టుకోండి, ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. మీరు తీసుకున్న డెసిషన్స్ మిస్ఫైర్ అయ్యి అవుతాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. కెరియర్ పరంగా మాత్రం కొంచెం బెటర్మెంట్ అంటూ ఉంటది. ఈ వారంలో మాత్రం చాలా ఆనందంగా ఉంటారు, కానీ జాబ్ చేంజ్ అవ్వకండి, ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. లవర్స్ కి మీ లవర్ కి ప్రపోజ్ చేయకండి, ఇబ్బంది పడతారు, రిజెక్ట్ చేస్తారు. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిషాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.